దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబురు నారదులు సుప్రసిద్ధులు. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో వీణానాదంతో అలరించేవారు. వాళ్ళిచ్చే పొగడ్తలకి ఇద్దరికీ గర్వం పెరిగింది. ఓసారి క్షీరసాగరంలో శేషపాన్పుపై పవళించి ఉండే విష్ణువు దగ్గర నారదుడు మహతి వీణ మీటుతూ గొప్ప భక్తి భావాలు గల కీర్తనలు పాడుతున్నాడు. తుంబురుడు నారదుడితో పోటీపడుతూ కళావతి వీణపై మృదంగ ధ్వనులు కూడా తెప్పిస్తూ శాస్త్రీయ గానం తాళప్రధానంగా వినిపిస్తున్నాడు. వారిద్దరూ ఎవరికి వారు తామే గొప్ప అనే గర్వంతో అసూయాద్వేషాలు ప్రబలంగా పెంచుకోవడం వల్ల ఈసారి మాలో ఎవరు గొప్పో మీరు చెప్పి తీరాలి అని విష్ణువుని వేధించారు. విష్ణువు యోగనిద్రలోకి జారుకున్నప్పటికీ చెప్పే వరకు వదల్లేదు. విష్ణువు విసిగిపోయి, మీ సంగీతంతో నేను పరవశించిపోయి యోగనిద్రలో పడుతూ లేస్తూ ఉంటాను కనుక నేను సరిగ్గా చెప్పలేను. గంధమాదన పర్వతం మీద ఒక కోతి ఉంది. రాముడు పిలుస్తున్నాడని చెప్పి ఆ కోతిని ఇక్కడికి తీసుకురండి. అతను మీ గొప్పలు సరిగ్గా గుర్తించి చెప్పగలడు అని వాళ్లను పంపించాడు. తుంబుర నారదులు ఒకరినొకరు కొరకొరా చూసుకుంటూ గంధమాదన పర్వత ప్రాంతం చేరుకునేసరికి హనుమంతుడు ఏకధారగా చేస్తున్న రామనామ జపం ఓంకారనాదంగా వినిపించింది. ఆ జపంలో అనేక రాగాలు వినిపించాయి. రామ అనే రెండక్షరాలే అనేక తాళగతులతో లయ విన్యాసం చేస్తున్నాయి. తుంబుర నారదులు ఆ అపూర్వ గానానికి ఆశ్చర్యపోతూ వాళ్లు కూడా పరవశించి హనుమంతుడితో కలిసి రామజపం చేశారు. అపశృతి వస్తోందని హనుమ కళ్ళు తెరిచి చూశాడు. తుంబుర నారదులు, హనుమంతుడా, మేము తుంబుర నారదులం. రాముడు నిన్ను తీసుకురమ్మని పంపాడు. ఆయన క్షీరసాగరంలో శేషతల్పం మీద ఉన్నాడు అని హనుమని క్షీరసాగరానికి తీసుకొచ్చారు. గరుత్మంతుడు ఎదురొచ్చి స్వాగతం చెప్పి యోగక్షేమాలడుగుతూ అతన్ని విష్ణువు దగ్గరికి తీసుకెళ్లాడు. రాముడు విష్ణువు అవతారం అని గుర్తు తెచ్చుకుని హనుమంతుడు చేతులు జోడించాడు. విష్ణువు, హనుమంతుడా, తుంబుర నారదులు పోటీ పడుతున్నారు. నువ్వు వాళ్ల పాండిత్యం పరీక్షించి తేలుస్తావని రమ్మన్నాను. నీ శక్తి నీకు తెలీదు అన్నాడు. దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది. తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు. హనుమంతుడు, ఇద్దరూ సమవిజ్జీలుగానే ఉన్నారు, ఇంకో పరీక్ష పెడతాను అని వారి రెండు వీణలను తీసుకుని రెండింటిలోని చెరో మెట్టుని ఊడదీసి ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి అన్నాడు. దీంతో తుంబుర నారదుడిద్దరూ అసహనానికి గురయ్యి అసాధ్యం అన్నారు. హనుమంతుడు చిరునవ్వుతో వెదురును తీసుకుని దాన్ని చీల్చి తీగలు తగిలించి మెట్లు లేని వీణను తయారుచేసి తన పేరు మొదటి హాకారంతో విష్ణువుకి ప్రియమైన హిందోళ రాగాన్ని అందుకున్నాడు. రామ అనే రెండక్షరాలతోనే స్థాయీ భేదాలతో భూపాల, వసంత, జంఝాటి, దీపక మొదలైన రాగాలతో రామనామ గానం చేస్తుంటే పాలసముద్రం కెరటాలు నాట్యం చేశాయి. హనుమంతుని గానం తారాస్థాయికి చేరుకుని ప్రళయ ప్రకంపనం చేసింది. కైలాసం నుండి శివుడు ఢమరుకం వాయిస్తూ తాండవం చేస్తూ వచ్చాడు. ఆయన వెనుక పార్వతి, గణపతి, ప్రమథగణాలు వచ్చారు. బ్రహ్మ పద్మాసనం దిగివచ్చాడు. ఆయనతో సరస్వతి వీణ వాయిస్తూ వచ్చింది. ఇంద్రాది దేవతలు వచ్చారు. అప్పుడు క్షీరసాగరం ఒక పెద్ద కళ్యాణ మంటపంలా కళకళ్లాడుతూ ఉంటే లక్ష్మీనారాయణులు నవవధూవరుల్లాగా కనిపించారు. సీతారాముల కళ్యాణం ఇలాగే జరుగుంటుందని హనుమంతుడు ఆనంద తన్మయత్వంతో మునిగిపోయాడు. తారాస్థాయికి చేరుకున్నప్పుడు శేషుడి 1000 పడగలు అల్లల్లాడాయి. హనుమంతుడు ఒక్కసారిగా మంద్రస్థాయికి దిగి దేవగాంధార రాగాన్ని అందుకున్నాడు. శాంతరస ప్రధానమైన ఆ రాగానికి పాలసముద్రం క్రమక్రమంగా పేరుకుని గడ్డకట్టుకుంది. విష్ణువు హనుమంతుణ్ణి ఆగమని సంజ్ఞ చేశాడు. హఠాత్తుగా ఆగిపోయిన గానంతో తుంబుర నారదులు ఉలిక్కిపడి చూశారు. ఇప్పుడు మీరు పాడి సముద్రాన్ని కరిగించి వీణలు తీసుకోండి అని విష్ణువు ఆజ్ఞాపించాడు. తుంబుర నారదులు గర్వం పోయి సిగ్గుపడ్డారు. సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు. శేషుడు పక్కకి సర్దుకున్నాడు. అప్పుడు సరస్వతీదేవి, నారదుడి సంగీతం భావప్రధానమైంది, తుంబురుడి సంగీతం తాళప్రధానమైంది. భావాన్ని తాళాన్ని సమన్వయపరిచేది రాగం.
భావరాగ తాళాలు మూడూ సమానమే అయినా రాగం జీవంలాంటిది. హనుమంతుడు పాడిన రీతి హనుమద్దానం అని పేరొంది చిరకాలం వర్ధిల్లుతుంది. పండిత పామరులను సమానంగా ఆకర్షించి హృదయాన్ని ఆకట్టుకుంటుంది. అదే కళకు పరమావధి అని తీర్పు చెప్పింది. బ్రహ్మ ముందుకు వచ్చి, హనుమంతుడా, నువ్వు ఏ కోరిక లేకుండా చేసినప్పటికీ నీ తపస్సుకి విలువ కట్టగా బ్రహ్మ పదవి కూడా చాలింది కాదు. కాని అంతకు మించిందీ లేదు. రాబోతున్న బ్రహ్మకల్పంలో విష్ణువి నాభి నుంచి సరికొత్త బ్రహ్మకమలం విచ్చుకుంటుంది. ఆ పద్మాసనాన్ని బ్రహ్మగా నీవు అలంకరిస్తావు. నీవు భవిష్యత్ బ్రహ్మదేవుడివి, సృష్టికర్తవు అని బ్రహ్మవాక్కుగా చెప్పాడు. శివుడు, హనుమా, ఆ బ్రహ్మదేవుడి సృష్టిలో మంచివాళ్లకంటే చెడ్డవాళ్లే హెచ్చుగా పుట్టారు, పుడుతున్నారు, పుడతారు. నీవు కోతివైనా నీ ధ్యానంలో రాముడు ఉన్నందువల్ల నీ సృష్టిలో రాముడి వంటి పరిపూర్ణ మంగళం జరుగుతుంది. మంగళ మానవులు, సీత వంటి మానినులు, లక్ష్మణుని వంటి సోదరులు నిండుగా ఉంటారు అని చెప్పాడు. విష్ణువు అప్పుడు, తుంబుర నారదుల్లారా, మీరు నా భక్తులే, కాని ఇంకా అహం పూర్తిగా నశించక మీ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేకపోయారు. అహాన్ని వీడడం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు.